ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 44,303 పాఠశాలల్లో ఒకే రోజున ఈ రోజున మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరగటం ఒక చరిత్ర. కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన విద్యాశాఖ మంత్రి యువ నాయకుడు లోకేష్ గారి ఆలోచన మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పడం, దానికి బడ్జెట్ కేటాయించి దాని విధి విధానాలు కూడా రూపొందించి ఒక పండగలాగా బడి పండగ జరగాలని ఉద్దేశంతో పెట్టిన దాంట్లో భాగంగా మన చనుబండ హై స్కూల్లో ఏర్పాటు చేసుకున్న ఈ మెగా పేరెంట్ టీచర్స్ సమావేశానికి అధ్యక్షులు మన ఈ ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం గారు విశ్వభారతి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మాజీ ఎంపీపీ కందుల కృష్ణ గారికి, చీదిరాల మారేశ్వరరావు గారికి, ఈ స్కూల్ యాజమాన్య కమిటీ చైర్మన్ బన్నే వీరయ్య గారికి, అదేవిధంగా రిటైర్డ్ హెచ్ఎం గారు మారంపూడి సత్యనారాయణ గారికి, రిటైర్డ్ పీఈటీ గారు పెరంగి పుల్లయ్య గారికి, ఈ స్కూల్ పూర్వ విద్యార్థి, ఈ స్కూల్కి దాత డాక్టర్ వేణుగోపాల్ గారికి, అదేవిధంగా బజ్జూరి మహేశ్వరరావు గారికి, ముఖ్యంగా బజ్జూరి మహేశ్వరరావు గారి దాతృత్వాన్ని మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఎక్కువగా చదువుకోకపోయినా కానీ చదువుని ఎంకరేజ్ చేయడం కోసం పోయినసారి జరిగిన మీటింగ్ లో ఐఐటిలో సీటు సంపాదించుకున్న ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలు ఇస్తుందని ప్రకటించడం చాలా గొప్ప విషయం. అందరికీ నమస్కారాలు. ఇక్కడికి వచ్చేసిన విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు, ఈ స్కూల్కి వివిధ రూపాల్లో దానం చేసిన దాతలకు, ఉపాధ్యాయులకు, యాజమాన్య కమిటీ సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థిని విద్యార్థులకు నా శుభాశీస్సులు, శుభాకాంక్షలు. ఇప్పుడే ఇంతకుముందు మాట్లాడిన మ్యాథమెటిక్స్ టీచర్ గారు ఒక వ్యాలిడ్ విషయాన్ని గుర్తు చేశారు. మగ పిల్లల్లో క్రమశిక్షణ లోపిస్తా ఉంది, వాళ్ళని మేము క్రమశిక్షణలో పెట్టలేకపోతా ఉన్నాం. కొడితే ఎంత అంటారో, తిడితే ఎంత అంటారో అని భయపడాల్సి వస్తుంది అని. క్రమశిక్షణ లేని ప్రతిభ బూడిదలో పోసిన పన్నీర్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత కష్టపడ్డా, ఒక వ్యక్తికి క్రమశిక్షణ లేకపోతే అతనికి ఉన్న ప్రతిభ, టాలెంట్ మొత్తం కూడా బూడిదలో పోసిన పన్నీర్ లాంటిదే. ఈ క్రమశిక్షణ తప్పుతున్న విద్యార్థుల్ని క్రమశిక్షణలో పెట్టడం కోసం, అసలు పిల్లలు ఏం చేస్తున్నారు స్కూల్లో అనేది తెలుసుకోవడం కోసమే ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టాలనే ఉద్దేశం నారా లోకేష్ గారికి కలిగింది. మనం కార్పొరేట్ స్కూల్స్, కాన్వెంట్ లో చూసుకున్నట్టయితే ప్రతి 3 నెలలకు ఒకసారి పేరెంట్ టీచర్ మీట్ పెట్టి వాళ్ళకి పిల్లల ప్రోగ్రెస్ కార్డు ఇవ్వడంతో పాటు వాళ్ళ పిల్లలు అల్లరి చేస్తున్నారా, ఆ పిల్లల గురించి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అవి చెప్తా ఉంటారు. అది అవసరం కూడా, ఆ ఇంటరాక్షన్ అవసరం. ఈ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఆ జవాబుదారీతనం రావాలి అని చెప్పి ఈ బడి పండుగ ముఖ్య ఉద్దేశం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. చదువు అనేది ఒక గొప్ప సంపద, ఎవ్వరూ దొంగలు దోచుకోలేని సంపద. ఇంకా ఈ సంపదకున్న గొప్పతనం ఏంటంటే, మనకి ఆస్తులు, డబ్బులున్నా, భూములున్నా అవి పంచుతా వెళ్తుంటే కరిగిపోతాయి, అయిపోతాయి. కానీ విద్య పంచే కొద్దీ పెరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. పంచే కొద్దీ పెరిగే సంపద. మనకున్న విద్యని, మనకు తెలిసిన విషయాన్ని 10 మందికి చెప్తే ఇంకా మనకి ఆ సబ్జెక్ట్ మీద కమాండ్ వస్తుంది, ఇంకా మనకి సబ్జెక్ట్ పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం దూరం కావాలన్నా, గ్రామీణ ప్రాంతాల నుంచి అభివృద్ధిలోకి వెళ్ళాలన్నా విద్యార్థిని విద్యార్థులకు చదువు ఒక చక్కటి మార్గం, ఒక దగ్గరి దారి అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మీరందరూ కూడా చక్కగా చదువుకుని భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు చేయడం కానీ, లేదా వ్యాపారాలు చేసుకోవటం కానీ, చదువుకొని విద్య నేర్చుకుంటే ఏ రంగాన్ని ఎంచుకున్నా కానీ దాన్ని త్వరగా అవగాహన చేసుకొని ఆ రంగంలో రాణించడానికి అవకాశం ఉంటుంది. ఈ ముఖ్యంగా మన ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు నా ముఖ్యమైన సూచన ఏంటంటే, ట్రిపుల్ ఐటీ అనేది ఉంది.
మన ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వాళ్ళు కొంచెం పేద కుటుంబాల నుండి వస్తున్నారు కాబట్టి టాలెంట్ ఉన్న విద్యార్థులు వాళ్ళు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఒక 9 మందిని చూపెట్టారు. వాళ్ళకి 550 మార్క్స్ వస్తాయని చెప్పి ముఖ్యంగా వాళ్ళకి చెబుతా ఉన్నా నేను, మీకు IIITలో సీట్ రావాలంటే మీరు ఇంకా బాగా చదువుకోండి. మీరు 10th క్లాస్ పూర్తయిన తర్వాత IIITలో మీకు సీట్ వస్తే మీకు ఉద్యోగం వచ్చినట్టే లెక్క. మీ తల్లిదండ్రులకు ఆర్థిక భారం ఉండదు. చక్కగా మీరు మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. దాంట్లోనూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు IIITలో మీకు వెయిటేజ్ మార్క్స్ ఉంటాయి, మీకు ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి మీరు బాగా చదువుకోవాలి, చక్కగా చదువుకొని వివిధ రంగాల్లో రాణించాలని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులు కూడా నాది ఒక సూచన, పిల్లలు 10th క్లాస్ లోపు ఉన్న పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు మీద అంత బాధ్యత ఉండకపోవచ్చు. మనం బాధ్యతను గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. మన పిల్లవాడు అసలు సరిగ్గా చదువుకుంటున్నారా, మన పిల్లలు స్కూల్లో ఎలా ఉంటున్నారు, వాళ్ళ నడవడిక ఎలా ఉంది, వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంది, తల్లిదండ్రులు కూడా మన పనితో పాటు ఇది తెలుసుకోవడం కూడా అవసరం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళ మెగా పేరెంట్ టీచర్స్ మీట్ అని పెట్టి ఒక పండుగ వాతావరణంలో బడి పండుగ జరుపుతూ ఉంటే ఎక్కువ మంది ఇక్కడికి రాకపోవడం కొంచెం